మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అలాగే గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కుజుడు 10వ ఇంట్లో, సూర్య బుధ కూటమి 11వ ఇంట్లో, 12వ ఇంట్లో శుక్రుడు. 12వ ఇంట్లో శుక్రుడు అంటే ఫ్రెండ్షిప్, ప్రేమ కాదు, పెళ్లి కాదు. 12వ ఇంట్లో శుక్రుడు అంటే ఫ్రెండ్షిప్, అంటే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, ఫ్రెండ్షిప్ అవుతుంది. మీరు ప్రేమగా పెళ్లిగా భావించొద్దు. ఈ వృషభ రాశిలో ఉండే అబ్బాయిలు, ముందే చెప్తున్నాను, అమ్మాయి పరిచయంగానే ప్రేమించేస్తారు చాలా మంది. అమ్మాయిలు అనుకోవచ్చా? ఎవ్వరు అనుకోవడానికి వీల్లేదు. వృషభ రాశి వాళ్ళు అమ్మాయికి అబ్బాయి పరిచయం అయినా, అబ్బాయికి అమ్మాయి పరిచయం అయినా, కొత్త వాళ్ళు ఫ్రెండ్షిప్ అనుకోండి. మామూలుగా ప్రేమ అనుకుంటారు, ఫస్ట్ అటెంప్ట్ లోనే ప్రేమ అనుకుంటారు, కానీ అలా ఉండదు, ఫ్రెండ్షిప్ మాత్రమే. చాలా మంది ప్రేమ అని చెప్పి తర్వాత చాలా బాధపడతారు. అలా కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్. గుర్తుపెట్టుకోండి, ఈ మాసం అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి కానీ జస్ట్ ఒక ఫ్రెండ్ గా పరిచయం అవుతాడు. ఫ్రెండ్ గానే ఉండండి, గీత దాటొద్దు. అందరి స్టోరీ వేరు ఉంటుంది, అన్ని స్టోరీలు ఒకే రకంగా ఉండవు, అన్ని సినిమాలు ఒకే రకంగా ఉంటాయా? కదా, థ్రిల్స్ ఉంటాయి. ఏముంటాయి? థ్రిల్స్ ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి. ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి. ప్రతి సినిమా, ఒక సినిమాలో ఎలా ఉంటది, ఫస్ట్ సీన్ కే స్టార్ట్ అయిపోతుంది లవ్ ప్రపోజల్, ప్రేమ. ఒక సీన్ కి లాస్ట్ లో చివరిలో ఎంత తేడా ఉంది? ఫస్ట్ సీన్ లో జరిగేది లాస్ట్ సీన్ లో జరుగుతుంది ఇంకో దాంట్లో. అంటే ఏంటి, ఒకడికి తొందరగా గర్ల్ ఫ్రెండ్, ఒకడికి చాలా లేట్గా గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. బేసిక్ గా పాయింట్ ఏంటంటే, వృషభ రాశి వాళ్ళకి అమ్మాయి పరిచయం అవుతుంది, అదైతే పక్కా. వయసులో ఉన్న వాళ్ళకి అమ్మాయి పరిచయం అవుతుంది. ఒక ఆందోళన ప్రతి మనిషికి ఉంటుంది కదా, ఆందోళన ఉంటుంది లోపల, కన్ఫ్యూజన్ స్టేట్. అది అంటే మామూలుగా టెన్షన్, బేసిక్ గా ప్రతి మనిషికి టెన్షన్లు ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అనమాట. ఫస్ట్ హ్యాపీలో వెళ్ళిపోతాడు, హ్యాపీ జోన్ లో. అమ్మ మాట్లాడడానికి ఒక మనిషి ఉన్నాడు, ఎందుకంటే ప్రతి మనిషికి ఇంకో మనిషి కావాలి. మనిషి లేకపోతే మనం బ్రతకలేము, ఎందుకంటే చిన్న మెదడు బతకనివ్వదు, నిరంతరం మాట్లాడుతూ ఉంటది. మనమేమో వినలేం దాని మాటలు, ఏడిపించేస్తుంది చిన్న మెదడు. కాబట్టి ప్రతి మనిషికి ఇంకో మనిషికి కావాలి. సో మనిషి కావాలంటే అంతవరకే, దాన్ని దాటిపోవద్దు. నేను ప్రేమించేస్తాను, నేను చచ్చిపోతాను, నువ్వు లేతే నేను బతకలేను, అవేం నడవు. జస్ట్ ఫ్రెండ్షిప్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలా, అంతే కదా. ఎవరైనా మీకు అవకాశం చనువు ఇస్తేనే కదా ప్రేమ ఏదైనా. కానీ తర్వాత నెక్స్ట్ అసలు అవకాశమే లేదు, నువ్వు గీత దాటితే ఏమవుతుంది, ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. అవునా కదా? ఫ్రెండ్షిప్, సో ఓన్లీ ఫ్రెండ్షిప్. గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి ఓన్లీ ఫ్రెండ్షిప్. ప్లీజ్ డోంట్ క్రాస్ ద లైన్. గీత దాటొద్దు. అబ్బాయిలు వీళ్ళు ఫస్ట్ గంటకే ప్రేమించేస్తారు, అలా ఉండదు. ఫ్రెండ్షిప్ జస్ట్ తర్వాత. మరి వృషభ రాశి వారు ఈ మాసంలో జాగ్రత్తలు ఎలా తీసుకోవచ్చు అంటారు? దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు? వృషభ రాశి వాళ్ళు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్ని ఓపెన్ చేసి ఉండండి. బేసిక్గా అంటే అన్ని గమనిస్తూ ఉండండి. అదే అద్భుతమైన రెమెడీ. అంటే ఎక్కడ గీత దాటాలి, ఎక్కడ గీత దాటకూడదు తెలియాలి. అమ్మాయితో ఎంతవరకు మాట్లాడాలనేది తెలియాలి. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తే, ఎంతవరకు చేస్తే బాగుంటుంది. 5 లక్షల 10 లక్షలు అంతే ఆపేయాలి, దాటిపోవద్దు. కోట్ల ఆస్తులు పెట్టేస్తే అది మునిగిపోతే, అక్కడ అంత అవసరం లేకపోతే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి స్లోగా, కూల్గా ఫస్ట్ వృషభ రాశి వాడు కాలు మీద కాలు వేసుకొని ఒక పెన్ను, పేపర్, బుక్ తీసుకొని కూల్గా అసలు రాసుకోవాలి. రోజు ఏం జరుగుతుంది మాసంలో, చాలా ఇంపార్టెంట్ వృషభ రాశికి. రోజు ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నాను మొత్తం రాయాలి. నరేంద్ర మోడీ గారు కూడా ఇది చేస్తారు. రోజు ఇంపార్టెంట్, ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అది రాయాలి, ఏం జరిగింది. అప్పుడు అర్థమవుతుంది బేసిక్గా. సో ఫస్ట్ కూల్గా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి. తొందరలో నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరగా ప్రపోజ్ చేయొద్దు. ఇంటర్వ్యూలో కూడా స్లోగా సమాధానాలు చెప్పాలి. ఇట్లా ఆహా, మెల్లిగా అనాలిసిస్, ఆలోచించి 1-2 సార్లు ఆలోచించాలి. ఇంటర్వ్యూలో అడుగుతాడు, మీరు MBA చేశారా? సరే, ఈ వ్యాపారం ఉంది నాకు, ఈ వ్యాపారాన్ని నేను సంవత్సరం లోపల
₹1,00,00,000 దాటించాలి, ఏం చేస్తారు మీరు అని అడుగుతారు. వెంటనే సమాధానం ఇవ్వకూడదు. కొంచెం ఆలోచించి, ఆహా మీది ఈ వ్యాపారం, బట్టల వ్యాపారం, ఆహా ఈ సంవత్సరం ₹1,00,00,000 దాటాలి, ఏం చేయాలి, ముందు దీన్ని బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేద్దాం, యాడ్లు ఇద్దాం టీవీలో, యూట్యూబ్ లో, మెల్లిగా ఆన్లైన్ లో సేల్స్ వస్తాయి. ఇలా ఏదో కొంచెం ఆలోచించి ఉండాలి. అది తొందర చెప్పకూడదు. కొంచెం ఆలోచించి కూల్గా స్లోగా చెప్పాలి. మరి కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉందంటారా ఈ మాసంలో? అంతే కదా, ఈ అబ్బాయికి జాబ్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా శుభవార్తనే కదా. ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది. అంటే వివాహం కూడా, సంతానం కూడా జరగాలనుకుంటారు కదా కొంతమంది. జాబ్ అయిపోయింది, మీరు ఇప్పుడు వివాహము ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ప్రేమ దశ నడుస్తుంది. వివాహం కొంచెం మెల్లిగా కార్తీక మాసంలో, అప్పటి వరకు టైం ఉంది. మార్గశిర మాసం, కార్తీక మాసం, జనవరి, డిసెంబర్ అట్లా అప్పటి టైం ఉంది. ఇప్పుడు ప్రేమ దశ నడుస్తుంది వీళ్ళకి. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారేమో. అంటే ఇప్పుడు ఎవరైతే మొదలు పెడతారో ప్రేమ, అప్పుడు మ్యారేజ్ అవుతారు, లవ్ మ్యారేజ్. అది బేసిక్. ఓవరాల్ గా అయితే ప్రేమ వివాహం ఉందంటారు. ఈ సంవత్సరం వృషభ రాశికి ప్రేమ వివాహం ఉంది, కానీ ఇప్పుడు ఫ్రెండ్షిప్ తో మొదలవుతుంది. ఇప్పుడే ప్రపోజ్ చేయొద్దు, వెయిట్ చేయాలంటారు. ఇప్పుడు మెల్లిగా చూడాలి, గమనించాలి. అంత తొందరగా ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటే కూలిపోతారు. ముందు అర్థం చేసుకోవాలి మనిషిని, అది పాయింట్ బేసిక్ గా. ఈ మాసంలో ధనయోగం, ఖర్చులు ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వృషభ రాశి వాళ్ళకి బేసిక్ గా పుట్టుక నుంచి ఎంతో కొంత డబ్బు ఉంటుంది. వేరే రాశుల్లోకి చూసుకుంటే వృషభ రాశి వాడికి ఎంతో కొంత డబ్బు ఉంటుంది. సో ఖర్చులకి ఎప్పుడు ఇబ్బంది రాదు వీడికి, ఎప్పుడు ఉంటాయి వీడికి పైసలు. ఎందుకంటే నిరంతరంగా వృషభం అంటే తెలుసు కదా మీకు, అది మన బాహుబలి సినిమాలో ఉంటది. రానాగాడు కొమ్ములు ఇచ్చేస్తాడు, వృషభం బలంగా వచ్చేస్తుంది మీదికి. సో అది బేసిక్ గా వృషభం. దానికి ఏంటంటే ముందు నుంచి ఎంతో కొంత డబ్బులు ఉంటాయి కాబట్టి దాని ఖర్చులకి ఎప్పుడు ఏం ఇబ్బంది ఉండదు. తర్వాత ధనయోగం వేరు, అంటే జల్సాలు, విలాసాలు, కార్లు, కొత్తిల్లు కొనేయడము, స్థలాలు కొనేయడం, అది వేరు. దాని ధనయోగం అనుకోవచ్చు. ఖర్చులకైతే ఏ ఇబ్బంది లేదు వీళ్ళకి. తర్వాత వీళ్ళకి ఇప్పుడు కెరియర్ గురించి మాట్లాడతాం. కెరియర్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. విపరీతంగా ప్రయత్నించబోతున్నాడు మనిషి. ఏప్రిల్ మాసంలో 8వ తారీఖు తర్వాత విపరీతంగా ప్రయత్నిస్తే మంచిది కూడా. ప్రయత్నిస్తే సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక పెద్దయిన నీ కష్టాన్ని చూసి నీ రెజ్యూమే తీసుకొని దాన్ని సరైన కంపెనీకి ఫార్వర్డ్ చేస్తారు. గమనిస్తుంటారు మన చుట్టుపక్కల చాలా మందికి రిఫరెన్స్ వల్ల జాబ్లు వస్తాయి. కానీ ఎందుకు వస్తాయి? ఒక మనిషి మీ రెజ్యూమే తీసుకొని అక్కడ ఎందుకు మేనేజర్కి ఎందుకు ఇస్తాడు? అరే వీడిలో సరుకు ఉంది, వీడు పని చేయగలుగుతాడని విశ్వాసం ఉంది కాబట్టి వీడు రెజ్యూమే అయితే ముందుకెళ్తాడు. వీడికి విపరీతంగా ప్రయత్నిస్తాడు, వీడికి జాబ్ వచ్చే పూర్తిగా ఛాన్స్ ఉంది. 99.9999% జాబ్ వస్తుంది, గ్యారంటీ. మంచి సమయం వృషభ రాశికి మొదలయ్యింది. మరి పెట్టుబడులు పెట్టచ్చు అంటారా? వ్యాపారం ప్రారంభించవచ్చు అంటారా ఈ మాసంలో? పెట్టొచ్చు. సూర్యుడు బుధుడు 11వ ఇంట్లో ఉన్నారు కాబట్టి పెట్టుబడులు పెట్టొచ్చు. కుజుడు కూడా 10వ ఇంట్లో ఉన్నాడు, సేఫ్ ఆట నడుస్తుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. పెట్టుబడులు విపరీతంగా పెడతారు. ఎస్పెషల్లీ మెడికల్ రంగంలో విపరీతమైన పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. మరి ఈ మాసంలో ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య వస్తుంది. సో మరి విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసంలో వీరికి కలిసి వస్తుంది అంటారు? నైస్ క్వశ్చన్. విశాఖ వైశాఖ మాసం, అదే విశాఖ నక్షత్రం రోజు చంద్రుడు ఉన్నప్పుడు దాని వైశాఖ మాసం అంటారు. ఆ రోజే అమావాస్య, ఆ రోజు నెల మొదలవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏం చేసుకోవాలంటే ఆ రోజు విశాఖ అంటే బేసిక్గా స్పిరిచువాలిటీ ఎక్కువ. ఆ రోజు గుడికి వెళ్ళాలి. ఒక్కసారి గుడికి వెళ్ళి దేవుడికి నమస్కారం పెట్టాలి చాలు. దేవుని నమ్మాలి బేసిక్గా. అంటే స్పిరిచువాలిటీ ఎగ్జిస్ట్స్ అంటే దేవుడు ఉన్నాడు, మంత్రబలం ఉంది. కుదిరితే ఆ రోజు యోగా సాధన, గుడికి వెళ్ళి రావడం, ఏదైనా దేవుడికి సంబంధించిన ఇట్లా సాధన మార్గంలో ఉంటే ఇట్లా అంటే రుణపడి ఉండడం, గ్రాటిట్యూడ్, అది ఉంటే బెటర్. ఆ రోజు మంచి రెమెడీ. యాక్చువల్గా మాసానికి మొత్తం వైశాఖ మాసం ఏప్రిల్ 17 మొదలు నెల వరకు నడుస్తుంది. సో చాలా మంచి రెమెడీ. బీ గ్రేట్ఫుల్, శరణాగతి కోరడం. అది ఎలాంటి దాన ధర్మాలు చేయొచ్చు అంటారు ఆ రోజు అమావాస్య రోజు?
వైశాఖ మాసం రోజు దేవుడి పటం ఎవరికైనా ఇచ్చేయండి, ఫోటో, దేవుడి ఫోటో కొని ఎవరికైనా ఇవ్వండి. మామూలుగా మన ఫ్రెండ్స్ కి చిన్న ఏ చిన్న దేవుడు ఫోటో అన్న ఏ దైవం ఒకటే, ఏ దైవమైనా ఒకటే. చిన్న మనం బేసిక్ గా చిన్న చిన్న వినాయకులు ఇస్తూ ఉంటాం కదా గిఫ్ట్ గా, అలా ఏదో ఒక వినాయకుడు ఏదో అలా ఫ్రెండ్ కి ఇచ్చేయడము, లేకపోతే ఏ యాచకుడికి ఇచ్చేయడము, మీ బాస్ కి ఇచ్చడం, ఎవరికో ఒకరికి దైవ చిన్న విగ్రహం ఉంటది కదా, చిన్నది బొమ్మ, అది ఇచ్చేస్తే చాలు. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.